హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్ అనేది సెకండ్ సెమ్ B.Ed వాళ్ళకి సంబంధించిన మ్యాథమెటిక్స్ పెడగాలజీ. సో ఆల్రెడీ మనకి 8th యూనిట్ వరకు 6th యూనిట్ నుంచి 8th యూనిట్ వరకు కంప్లీట్ అయిపోయింది. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్లు అనేటివి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే ఫస్ట్ సెమ్ B.Ed వాళ్ళకి కూడా 5 యూనిట్స్ యొక్క ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. అది కూడా మ్యాథమెటిక్స్ పెడగాలజీ. ఓకే, సో 9th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్ అనేది ఇవాళ క్లాస్లో చూస్తున్నాము. ఆల్రెడీ 2 క్లాసెస్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి 9th యూనిట్కి. ఇది 3rd క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం 9.4ని డిస్కస్ చేసాము, దాని యొక్క కంటిన్యూయేషన్ ఇది. ఓకే, సో 9.4 ఏంటి మనకి? ఐడెంటిఫికేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్. ఓకే, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఐడెంటిఫికేషన్ను ఆర్గనైజ్ ఎలా చేయాలి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేది టాపిక్ మనకి. దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ అనేది ఉంటుంది కదా, బ్రాంచ్ అనేది. సో వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలనేది ఇవాళ క్లాస్లో నేర్చుకుంటాము. దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ యొక్క ఎలిమెంట్స్ గురించి కూడా ఇవాళ స్టార్ట్ చేస్తాం క్లాస్లో. ఓకే, సో లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక ఫస్ట్ ఆ క్లాస్ చూసిన తర్వాతనే ఈ క్లాస్ని కంటిన్యూ చేయండి. బికాస్ 9.4 యొక్క కంటిన్యూషనే మనకి ఇవాళ క్లాస్ స్టార్టింగ్. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా అనే స్ట్రీమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలనేది చూద్దాము. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ సింబల్స్ అండ్ గ్రామర్. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఫస్ట్ టైంలో మనం నేర్చుకున్నాము నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో. మ్యాథమెటిక్స్ కంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సపరేట్ లాంగ్వేజ్ అనేది. ఓకే, సింబల్స్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి. ఇంగ్లీష్కి ఎలా అయితే గ్రామర్ అనేది ఉంటుందో మ్యాథమెటిక్స్ కూడా సింబల్స్ అండ్ గ్రామర్, ఇట్స్ ఓన్ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, హియర్ ఆల్జీబ్రా ఇస్ కన్సిడర్డ్ యాజ్ షార్ట్ హ్యాండ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ ఆల్జీబ్రాని ఓ పార్ట్ లాగా, ఒక షార్ట్ హ్యాండ్ పార్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. దేనికి? మ్యాథమెటిక్స్ యొక్క లాంగ్వేజ్కి. మీరు చూసుకున్నట్టయితే ఆల్జీబ్రాలో మీకు ఈక్వేషన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి, అవునా? సో ఈజ్ ఈక్వల్స్ టు సింబల్, సో ప్లస్ సింబల్, మైనస్ సింబల్, వీటి ద్వారా మీరు అర్థం చేసుకొని అక్కడ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనేది పర్ఫామ్ చేస్తారు. అలాగే వేరియబుల్స్ ఉంటాయి. సో మనకి ఏబిసిడీలు అనేటివి ఇక్కడ వాల్యూస్ తోటి సంబంధించి ఉంటుంది ఆల్జీబ్రాలో, అవునా? సో పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఉంటుంది ఆల్జీబ్రాలో. సో అందుకే మ్యాథమెటిక్స్ యొక్క షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ అనేసి మనం అనుకోవచ్చు ఆల్జీబ్రాని. ఓకే, ఇట్ హెల్ప్స్ టు మేక్ అర్థమెటిక్ మోర్ జనరల్. సో అర్థమెటిక్ని ఇంకా జనరల్ టాపిక్ లాగా చేస్తుంది మనకి ఆల్జీబ్రా అనేది. ఓకే, ఆల్జీబ్రా ఇస్ కన్సిడర్డ్ యాజ్ జనరలైజ్డ్ అర్థమెటిక్. అర్థమెటిక్ యొక్క జనరలైజ్డ్ కాన్సెప్టే మనకి ఆల్జీబ్రా అనుకుంటాం. ఓకే, it is essential to know algebra to study almost every branch of mathematics. సో ఏ బ్రాంచ్ మీరు చదవాలనుకున్నా ఆల్జీబ్రా అనేది మినిమం మనకి. ఓకే, మీరు ఆల్జీబ్రాలో నేర్చుకునే ఈక్వేషన్స్ అనేటివి మీకు వేరే బ్రాంచెస్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్జీబ్రా అనేది మనకి మినిమం. ఓకే, సో ఆల్జీబ్రాని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆర్గనైజ్ చేయాలి మనము. సో ఆల్జీబ్రాని ఎలా మనం ట్రీట్ చేయాలి? యాజ్ ఎ షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు జామెట్రీ గురించి చూద్దాం. Geometry is the study of space, figures and spatial relationships and spatial relations. సో ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం జామెట్రీని? ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ స్పేస్. అంటే స్పేస్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం కూడా స్పేస్, ఎంటీ స్పేస్ అంటాం దీన్ని. సో అలాగే ఒక స్థానం, ఒక స్థలం అన్నట్టు. ఓకే, స్టడీ ఆఫ్ స్పేస్, ఫిగర్స్, షేప్స్ కానివ్వండి, ఫిగర్స్ కానివ్వండి, సాలిడ్ షేప్స్, సర్కిల్, జామెట్రికల్ షేప్స్, ఇవన్నీ కూడా అనమాట. ఓకే, సో ఫిగర్స్ అండ్ స్పేషియల్ రిలేషన్స్. స్పేషియల్ రిలేషన్స్ అంటే గ్రాఫ్కి సంబంధించి ఉంటాయి. ఓకే, సో వీటన్నిటి గురించి మనం జామెట్రీలో నేర్చుకుంటాం. ఓకే, ఇట్ హెల్ప్స్ టు మెజర్ లెంత్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ జామెట్రికల్ ఎంటిటీస్. సో జామెట్రికల్ ఎంటిటీస్ యొక్క లెంత్స్ మెజర్ చేయడానికి, ఏరియాస్ మెజర్ చేయడానికి, వాల్యూమ్స్ మెజర్ చేయడానికి మనకి జామెట్రీ అనేది యూజ్ అవుతుంది. ఓకే, దీస్ డేస్ టాపిక్స్ రిలేటెడ్ టు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆర్ స్టడీడ్ అండర్ ఏ సపరేట్ హెడ్డింగ్ మెన్సురేషన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే జామెట్రీలో మనకి జామెట్రికల్ షేప్స్ అనేటివి నేర్పిస్తున్నారు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో. స్కూల్ పిల్లల మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో జామెట్రీలో జామెట్రీ షేప్స్ చెప్తున్నారు. అండ్ ఈ మెన్సురేషన్ అనే ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చారు ఫర్ మెజరింగ్. కానీ ఇది కూడా జామెట్రీలో ఒక భాగమే. ఓకే, సో నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ గురించి, యాంగిల్స్ గురించి స్టడీ చేయడం ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఐడియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ఫిగర్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద స్టడీ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీలో
షేప్స్ మధ్యలో ఫిగర్స్ మధ్యలో సిమిలారిటీ ఉంటుంది కదా. సో ఆ సిమిలారిటీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫర్ ద స్టడీ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఇట్ హ్యాస్ అప్లికేషన్స్ ఇన్ ఫైండింగ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ విచ్ కెనాట్ బీ డైరెక్ట్లీ మెజర్డ్. సో మనం టేప్ పెట్టి కానీ లేకపోతే స్కేల్ పెట్టి కానీ మెజర్ చేయలేని ఉంటాయి కదా, వాటిని మెజర్ చేయడానికి, అలాంటి హైట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రిగనోమెట్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది. డిస్టెన్సెస్కి కానీ హైట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, విచ్ కెనాట్ బి మెజర్డ్. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ట్రిగనోమెట్రీ మీకు తెలిసిందే ఉంటుంది. మనకి టీటా వాల్యూస్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటాము. దాంట్లోనే మనం మళ్ళీ సైన్ టీటా కాస్ టీటా వాటిని తీసుకొస్తాము, అవునా. సో సైడ్స్ గురించి, యాంగిల్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనము ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం. ఓకే, లెట్స్ గో ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ. A system of geometry where position of points on the plane is described using an order pair of numbers. సో మనం స్పేషియల్ రిలేషన్స్ గురించి నేర్చుకుంటామన్నాం కదా, వాటి యొక్క రిప్రజెంటేషన్ మనము కోఆర్డినేట్ జామెట్రీలో చేస్తాం. ఓకే, విచ్ ఈస్ గ్రాఫ్స్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇలా బార్ గ్రాఫ్స్ చేయడం ఇవన్నీ అనమాట. ఓకే, సో కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటి? ఏ సిస్టమ్ ఆఫ్ జామెట్రీ. ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ జామెట్రీ ఎక్కడైతే మీరు ఒక ప్లేన్లో పొజిషన్స్ అనేటివి పెడతారనమాట. ఓకే, అందులో మనకి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఉంటుంది. ద పాయింట్ వేర్ ద యాక్సిస్ క్రాస్ ఈస్ కాల్డ్ ద ఆరిజిన్ వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ 0. మీకు గ్రాఫ్లో ఐడియానే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతాయో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ప్లేస్ని మనం ఏమంటాము? ఆరిజిన్ అని అంటాం. అక్కడ మనకి కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి? 0,0, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇఫ్ యూ నో ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పాయింట్స్ యూ క్యాన్. సో మీకు కోఆర్డినేట్స్ అనేటివి తెలిస్తే మీరు ఏం చేయగలుగుతారు కోఆర్డినేట్ జామెట్రీలో అనేది ఇప్పుడు కొన్ని పాయింట్స్ అనేటివి చూద్దాము. ఆల్రెడీ మీకు తెలిసిందే, బికాస్ అందరం కూడా కోఆర్డినేట్ జామెట్రీని స్కూల్లో చదివే వచ్చాం కాబట్టి తెలిసిన పాయింట్సే ఉంటాయి ఇక్కడ. డిటర్మైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో కోఆర్డినేట్ పాయింట్స్ అనేటివి తెలిస్తే వాటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అనేది కూడా మనము డిటర్మైన్ చేయొచ్చు. ఫార్ములా ఉంటుంది, లేదా గ్రాఫ్ మీద పెట్టి కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఫైండ్ ద మిడ్ పాయింట్, స్లోప్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్. సో మీరు క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ కూడా మనకి ఇదే ఉంటాయి. మిడ్ పాయింట్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి, స్లోప్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి అనేసి అడుగుతూ ఉంటారు, అవునా. సో కోఆర్డినేట్స్ తెలిస్తే ఇవన్నీ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిటర్మైన్ ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ ఆర్ పర్పెండిక్యులర్. సో రెండు లైన్స్ అనేటివి ప్యారలల్గా ఉన్నాయా ఒకదానికొకటి, లేదా పర్పెండిక్యులర్ ఉన్నాయా, 90 degrees తోటి ఉన్నాయా అనేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ పాలిగన్ డిఫైన్డ్ బై ద పాయింట్స్. సో గ్రాఫ్ మీద ఇచ్చిన పాలిగన్ అనేది ఉంటుంది కదా, లేదా గ్రాఫ్ మీద కాకుండా మీకు పాయింట్స్ ద్వారా కూడా పాలిగన్ షేప్ అనేది ఇస్తారు. సో ఆ పాయింట్స్ని తీసుకొని పాలిగన్ యొక్క ఏరియా కానివ్వండి, పెరిమీటర్ కానివ్వండి ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాలిగన్ అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఏ షేప్ బై మూవింగ్, రొటేటింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఇట్. సో ఒక షేప్ని మనం ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు, దాన్ని మూవ్ చేసి, లేకపోతే రొటేట్ చేసి, లేదా రిఫ్లెక్ట్ చేసి, మిర్రర్ రిఫ్లెక్షన్ అంటారు కదా, అలా అనమాట. ఓకే, డిఫైన్ ద ఈక్వేషన్స్ ఆఫ్ కర్వ్స్, సర్కిల్స్ అండ్ ఎలిప్సెస్. ఇది కూడా మీకు తెలుసు, ఈక్వేషన్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయమంటారు. కోఆర్డినేట్స్ ఇచ్చి కర్వ్స్, సర్కిల్స్, ఎలిప్సెస్, సో వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇఫ్ యూ నో ద కోఆర్డినేట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ అన్ అలైడ్ డిసిప్లిన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ కలెక్ట్స్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిట్స్ ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఇన్ ద న్యూమరికల్ ఫామ్ కాల్డ్ డాటా. సో స్టాటిస్టిక్స్ మీకు తెలిసే ఉంటుంది. సెన్సస్ కావాలన్నా, ఏదైనా పాపులేషన్ డాటా కావాలన్నా, బేసికల్లీ ఒక డాటాని మీరు కలెక్ట్ చేయాలంటే స్టాటిస్టిక్స్ అవసరం ఉంటుంది మనకి. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ, డిసిప్లిన్ ఫార్మ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని తీసుకోవచ్చు. ఇందులో మనకి డాటా అనేది కలెక్ట్ చేస్తాము, ఇంటర్ప్రిట్ చేస్తాము. ఓకే, బార్ గ్రాఫ్స్లో కూడా మనం ఇది ఇంటర్ప్రిట్ చేయొచ్చు స్టాటిస్టిక్స్ డాటాని. సో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కర్వ్ ఉంటుంది, వీటన్నిటి ద్వారా ఇంటర్ప్రిట్ చేస్తాం, అంటే రిప్రజెంట్ చేస్తాం డాటాని. ఓకే, సో the data is represented pictorially by bar graphs, histograms, pie charts, etc. and numerically by mean, median, mode, etc. సో స్టాటిస్టిక్స్లో డాటా అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామనేసి ఇచ్చారు. బార్ గ్రాఫ్స్ యూజ్ చేయొచ్చు, హిస్టోగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, పై చార్ట్స్ యూజ్ చేయొచ్చు, ఇలా అనమాట. అండ్ అలాగే న్యూమరికల్గా ఎలా అంటే మీన్, మీడియన్, మోడ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్లో. మీన్, మీడియన్, మోడ్ ద్వారా కూడా డాటా అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబబిలిటీ గురించి చూద్దాం. It is a branch of statistics which deals with the analysis of the occurrence of certain events which are useful for many practical purposes. సో స్టాటిస్టిక్స్ అనేది డాటా కలెక్ట్ చేసి రిప్రజెంట్ చేయడం. సో ప్రాబబిలిటీ కూడా స్టాటిస్టిక్స్లో ఒక భాగమే. ఓకే, వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ స్టాటిస్టిక్స్.
కానీ ఇందులో ఏం చేస్తామనంటే ఒక ఈవెంట్ అనేది జరుగుతుందా జరగట్లేదా అనేది ప్రాబబిలిటీ చూస్తామన్నమాట, అవుతుందా అవ్వదా అనేసి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు డైస్ వేసినాం, ఆ డైస్లో ఏ నెంబర్ పడుతుంది, ఒకవేళ 6 నెంబర్ అనేది పడితే అది ఎంత ప్రాబబిలిటీలో పడుతుంది, ఎన్నిసార్లు పడుతుంది, ఇలాంటివన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆ డైస్లో 6 అనే నెంబర్ 1/6 టైమ్స్ పడుతుంది. సో ఇలా అనమాట. ఎలా 1/6 వచ్చింది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి డైస్లో 6, మనకు కావాల్సిన నెంబర్ ఏంటి 6 అనేది ఎన్నిసార్లు ఉంది డైస్లో, ఒకటేసారి ఉంది. సో 1/6 ఇలా అనమాట. సో ఈ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం ఈవెంట్ అకరెన్స్ అవుతుంది. ఓకే, ఇన్ ఇట్ అన్సర్టనిటీస్ ఆర్ మెజర్డ్ యూజింగ్ స్పెషల్ టెక్నిక్స్ అండ్ దెన్ ప్రెడిక్షన్స్ ఆర్ మోడ్. సో ఇక్కడ ఏమంటున్నారు, అన్సర్టనిటీస్ అనేటివి అంటే జరగచ్చా జరగకపోవచ్చా అనేటివి స్పెషల్ టెక్నిక్స్ తోటి మెజర్ చేస్తారు అంటున్నారు. అండ్ ప్రెడిక్షన్స్ అనేటివి కూడా చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ప్రాబబిలిటీలో చూసుకున్నట్టయితే వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఇప్పుడు మీకు వాతావరణ విశేషాలు చెప్తూ ఉంటారు కదా న్యూస్లో, అవన్నీ కూడా ప్రాబబిలిటీని యూజ్ చేసి చెప్తారు. ఓకే, వర్షాలు పడతాయా లేదా, సన్ వస్తుందా లేదా, క్లౌడీ ఉంటుందా లేదా, ఇలా అనమాట. ఈవెంట్ అకర్ అవుతుందా లేదా అనేసి మెయిన్ కాన్సెప్ట్. ఓకే, అలాగే క్యాల్కులేషన్స్ ఆఫ్ ఎల్ఐసి పాలసీ యొక్క క్యాల్కులేషన్స్, ప్రీమియమ్స్ పాలసీ యొక్క క్యాల్కులేషన్స్, ఇవన్నీ అనమాట. ఓకే, వీటిని ఎగ్జాంపుల్స్లో మీరు తీసుకోవచ్చు. లేదు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే టాసింగ్ ఆఫ్ ద కాయిన్. సో క్రికెట్లో కూడా కాయిన్ టాస్ చేస్తారు, అది హెడ్ పడవచ్చు టెయిల్ పడవచ్చు, ప్రాబబిలిటీ. సో ఇలా అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 9.4 విచ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు 9.5 చూద్దాం. సో ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్ యొక్క ఎలిమెంట్స్ ఏంటి అనేది 9.5లో నేర్చుకుందాం. దేర్ ఈస్ నో స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ ఎ లెసన్ ప్లాన్. సో ఆల్రెడీ మీరు లెసన్ ప్లాన్ అనేది ముందు క్లాసెస్లో చూశారు. సో లెసన్ ప్లాన్కి మనకి పర్టికులర్ ఫార్మాట్ అనేది ఇదే ఫార్మాట్ యూజ్ చేయాలనేది లేదు. ఓకే, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ నేచర్ ఆఫ్ ద కంటెంట్ అండ్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎ లెసన్ ప్లాన్. సో లెసన్ ప్లాన్ అనేది ఎప్పుడు కూడా రిజిడ్గా ఉండదు, ఇదే యూజ్ చేయాలన్నట్టు ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దాంట్లో ఏం కన్సిడర్ చేస్తాము, అసలు కంటెంట్ ఏంటి, లెవెల్ ఆఫ్ స్టూడెంట్ ఏంటి, అండ్ అలాగే లెసన్ ప్లాన్ యొక్క సిచ్యువేషన్ అంటే ఏ లెసన్ చెప్తున్నారు, సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటి ప్రకారంగా లెసన్ ప్లాన్ అనేది జరగాలి. ఓకే, ఏ వెల్ ఆర్గనైజ్డ్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్ క్యాన్ హ్యావ్ అన్ అపీల్ టు స్టూడెంట్స్ యెట్ ఫాలో కరిక్యులర్ గైడ్లైన్స్ ఆఫ్ ద స్కూల్. సో మీరు చేసే ఈ ఆర్గనైజ్డ్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా ఉండాలంటే స్టూడెంట్స్కి అపీల్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే కరిక్యులర్ గైడ్లైన్స్ అనేటివి ఫాలో అవ్వాలి. మీరు ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ స్కూల్ యొక్క కరిక్యులర్ గైడ్లైన్స్ అనేటివి లెసన్ ప్లాన్లో ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దేర్ఫోర్ యూ నీడ్ టు డిజైన్ వేరియస్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ ఇన్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ మేనర్ టు కేటర్ టు ద లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెర్నర్స్. సో ప్రతి ఒక్క క్లాస్లో ఈ ఇండివిజువల్ లెర్నర్స్ గురించి చెప్తూనే ఉన్నాను నేను. సో ప్రతి ఒక్క లెర్నర్ డిఫరెంట్గా ఉంటారు, మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం దీన్ని. సో ఆ డిఫరెంట్ లెర్నర్స్ నీడ్స్కి ప్రకారంగా మన లెసన్ ప్లాన్ కూడా డిఫరెంట్గా ఉండాలి. సో అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ వేరియేషన్స్ అనేటివి ఉండాలి ఇన్ లెసన్ ప్లాన్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్. సో లెసన్ ప్లాన్లో కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయి మనకి. నాలెడ్జ్ ఆఫ్ దీస్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్ విల్ బీ ఎ గ్రేట్ హెల్ప్ టు యూ ఇన్ ప్లానింగ్ ఫర్ ఎ లెసన్ డిజైన్. సో ఒక లెసన్ డిజైన్ని ప్లాన్ చేయడానికి బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి అవసరం ఉంటాయి. సో వీటి యొక్క నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి యాజ్ ఎ టీచర్. అవేంటో ఇప్పుడు చూద్దాము. టైటిల్ ఆఫ్ ద లెసన్, మీరు ఏ కంటెంట్ అయితే చెప్తున్నారో, ఏ లెసన్ అయితే చెప్తున్నారో దాని యొక్క పేరు తెలిసి ఉండాలి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ కీ కాన్సెప్ట్స్. సో ఆ టాపిక్ యొక్క లెసన్ యొక్క కీ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ అలాగే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏది మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు వాటి గురించి చూడాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, ఆ టాపిక్కి సంబంధించిన, ఆ లెసన్కి సంబంధించిన ముందే ఉన్న నాలెడ్జ్ గురించి కూడా చూడాలి. మెటీరియల్స్, ఎక్విప్మెంట్స్, రిసోర్సెస్, ఏం మెటీరియల్స్ అవసరమవుతాయి, ఎక్విప్మెంట్స్ ఏం అవసరమవుతాయి, రిసోర్సెస్ ఉన్నాయా లేదా వీటి గురించి చూసుకోవాలి. ఇంట్రొడక్షన్, ప్రజెంటేషన్, అసెస్మెంట్. సో లెసన్ని ఇంట్రడ్యూస్ ఎట్లా చేయాలి, ప్రజెంట్ ఎట్లా చేయాలి, అండ్ అసెస్మెంట్ ఎట్లా చేయాలి, అండ్ అలాగే ఎక్స్టెండెడ్ లెర్నింగ్ను అసైన్మెంట్. ఆఫ్టర్ అసెస్మెంట్ మనం ఇంకా ఎక్స్టెండెడ్ లెర్నింగ్ చేయొచ్చు, అండ్ అలాగే అసైన్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. వీటన్నిటి గురించి మనం లెసన్ ప్లాన్లో బేసిక్ ఎలిమెంట్స్ లాగా కన్సిడర్ చేస్తే మీరు డిజైన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, కానీ ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది లెసన్ ప్లాన్కి లేదు. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ బట్టి, లెవెల్ బట్టి, కంటెంట్ యొక్క నేచర్ బట్టి, అండ్ అలాగే లెర్నింగ్ సిచ్యువేషన్స్ బట్టి లెసన్ ప్లాన్ అనేది చేయాలి. ఓకే,
సో ఇక్కడ మనకు అదే చెప్తున్నారు చూడండి, దిస్ ఈజ్ నాట్ రిజిడ్ పిక్చర్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్. ఇది మొత్తం రిజిడ్గా ఉండొద్దు, ఫిక్స్డ్గా ఉండొద్దు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, యాడ్, ఒమిట్ ఆర్ డిలీట్ సమ్ ఎలిమెంట్స్ as you move from one lesson to another, and even when the classroom interactions are going on, in order to meet different needs of the learners. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి క్లాస్ రూమ్లో కాబట్టి, డిఫరెంట్ నీడ్స్ అనేటివి ఉంటాయి డిఫరెంట్ లెర్నర్స్కి కాబట్టి, మీరు లెసన్ ప్లాన్ చేస్తున్నప్పుడు చేంజ్ చేయొచ్చు, ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు ఎలిమెంట్స్ని, లేదా డ్యూరింగ్ ద లెసన్ కూడా, అంటే మీరు చెప్పేటప్పుడు కూడా చేంజెస్ అనేటివి మీరు చేయొచ్చు, ఆల్రెడీ ప్లాన్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నా సరే. ఓకే, సో ఇప్పుడు మనకి బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ లెసన్లో పాయింట్స్ వైజ్ చూసాం కదా, ఆ పాయింట్స్ని డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనకి టైటిల్ ఆఫ్ ద లెసన్ ఉంది. టైటిల్ ఆఫ్ ద లెసన్, మీరు ఏ లెసన్ చెప్తున్నారో ఆ లెసన్ యొక్క పేరు తెలిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది మనకి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ను కీ కాన్సెప్ట్స్ ఉంది. సో వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్లానింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ / లెసన్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ స్పెసిఫై ద ఎయిమ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఏ లెసన్ అయితే మీరు చెప్తున్నారో ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, అసలు ఏంటి మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి డిసైడ్ చేయడం. సో ఈ ఆబ్జెక్టివ్స్ వల్ల ఏం మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనేది తెలిసిపోతుంది. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆర్ పొటెన్షియల్ గోల్స్. అదే చెప్పాను కదా, మనం ఏ గోల్ అనేది పెట్టుకుంటున్నాం, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలనుకుంటున్నాం, అది ఆబ్జెక్టివ్స్ ద్వారానే మనకు తెలుస్తుంది. సో దే ఆర్ పొటెన్షియల్ గోల్స్. ఓకే, learning objective are the actual outcomes the teacher is expected to see the students perform after the lesson is taught. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి ముందుగా ఎందుకు చేసుకుంటాము అంటే, మనం చెప్పే లెసన్ ఏదైతే ఉంటుందో ఆ లెసన్కి స్టూడెంట్స్ యొక్క అవుట్కమ్ ఇలా ఉండాలి అనేసి మనం అనుకుంటాం అన్నమాట. ఓకే, యాక్చువల్ అవుట్కమ్స్ ఎలా ఉండాలి స్టూడెంట్స్ దగ్గర నుంచి అనేది ఆబ్జెక్టివ్స్లో తెలుస్తుంది మనకి. ఓకే, ఆబ్జెక్టివ్స్ సర్వ్ యాజ్ రిఫరెన్స్ పాయింట్ టు ద లెసన్. ఒక రిఫరెన్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఆబ్జెక్టివ్స్ని మనం లెసన్కి. ఆబ్జెక్టివ్స్ షుడ్ బి రిటెన్ ఫర్ ఈచ్ లెసన్ బికాస్. సో ఆబ్జెక్టివ్స్ అనేటివి ఎందుకు రాయాలి అనేసి పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవేంటో ఇప్పుడు చూద్దాం. స్పెసిఫై వాట్ ద స్టూడెంట్స్ షుడ్ లెర్న్ టు డూ అండ్ థస్ సర్వ్ ఎ సైన్ పోస్ట్ టు ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి అసలు ఏం నేర్చుకోవాలి అన్న దాని మీద అవగాహన తీసుకొస్తుంది ఆబ్జెక్టివ్స్, అందుకే మనం ఆబ్జెక్టివ్స్ అనేటివి తీసుకురావాలి ముందుగానే. ప్రొవైడ్ డైరెక్షన్ టు ద టీచర్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ అండ్ రిసోర్సెస్. సో ఒక లెసన్కి అప్రోప్రియేట్ మెథడ్స్ ఏంటి, ఎఫెక్టివ్ మెథడ్స్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి అనేది ఆబ్జెక్టివ్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆబ్జెక్టివ్స్ అనేటివి మనం రాయాలి. ఓకే, ప్రొవైడ్ గైడెన్స్ టు ద క్వశ్చన్ పేపర్ సెటర్ ఫర్ ఇవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్. సో స్టూడెంట్స్ అచీవ్మెంట్ని ఇవాల్యుయేట్ చేయడానికి మనకి క్వశ్చన్ పేపర్ అనేది కరెక్ట్గా ఉండాలి, అంటే వాళ్ళ లెవెల్ తగ్గట్టు వాళ్ళు ఏం నేర్చుకున్నారో దాని ప్రకారంగా ఉండాలి. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కరెక్ట్గా మనం ప్రొవైడ్ చేసి వాటిని అచీవ్ చేస్తేనే ఇవన్నీ అవుతాయి. సో అందుకే గైడెన్స్ అనేది కూడా క్వశ్చన్ పేపర్ సెట్టర్కి ఆబ్జెక్టివ్స్ ద్వారానే వస్తుంది. ఓకే, ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కెనాట్ బి ప్రీ స్పెసిఫైడ్. సో మనకి బిహేవియరిజం ఉంది, కన్స్ట్రక్టివిజం ఉంది, ఉన్నాయి కదా. సో కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే స్పెసిఫై చేయకూడదు. ఓకే, హవెవర్ ఇట్ క్యాన్ బీ డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద లెర్నర్స్ అండ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై దెమ్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని డెవలప్ చేయొచ్చు అనేసి అంటున్నారు. సో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, క్వశ్చన్ ఆన్సర్ నడిచేటప్పుడు మీరు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని స్పెసిఫై చేయొచ్చు, ముందుగా చేయకూడదు. ఎవరి ప్రకారంగా ఇది, కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్, కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ప్రకారంగా. ఓకే, ఇట్ క్యాన్ బి రిటన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టెన్ బ్రాడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కీ కాన్సెప్ట్స్. సో ఈ ఆబ్జెక్టివ్స్ అనేటివి కన్స్ట్రక్టివిస్టిక్ వ్యూ ప్రకారంగా ఏంటంటే ఏ టర్మ్స్లో రాయొచ్చు వీటిని, బ్రాడ్ను ఇంటిగ్రేటెడ్ కీ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటివి, అది కూడా ఓవరాల్ బ్రాడ్ వేలో అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్, ఒకదానితో ఒకటి రిలేట్ అయ్యే కాన్సెప్ట్స్లో ఉండాలి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి. ఓకే, సో ఇది అబౌట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ కీ కాన్సెప్ట్స్. నెక్స్ట్ పాయింట్ మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఎలిమెంట్ ఏంటి, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ప్రొసెస్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద లెసన్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మనం చెప్పే లెసన్కి సంబంధించి ఎంతో కొంతనైతే అవగాహన కలిగి ఉంటారు, అవునా. దిస్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ ఫ్రమ్ వేర్ యూ స్టార్ట్, హౌ టు బ్రిడ్జ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ విత్ ద న్యూ కాన్సెప్ట్. సో ఎలా చెప్పాలి, ఎలా ప్రీవియస్ నాలెడ్జ్ని కనెక్ట్ చేసి చెప్పాలి అనేది మనకి పిల్లల యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బట్టే తెలుస్తుంది. ఓకే,
those earlier experiences and concepts learned by students which are crucial for comprehension of the lesson should be considered in previous knowledge for their better understanding. సో ఆల్రెడీ వాళ్ళకి ఏ నాలెడ్జ్ అయితే తెలుసుందో అది క్రూషియల్గా తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకు అని అంటే వాటి ప్రకారంగానే లెసన్ చెప్పడం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, బెటర్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది అక్కడ. పేయింగ్ అటెన్షన్ టు ప్రీవియస్ అండ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ హెల్ప్స్ ఎ టీచర్ టు ఐడెంటిఫై మిస్కన్సెప్షన్స్ అండ్ న్యూ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ రీకన్స్ట్రక్ట్ దేర్ ఐడియాస్ దట్ ఆర్ సైంటిఫికల్లీ యాక్సెప్టెడ్. సో ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని మనం కన్సిడర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే వాటిని తీసేయచ్చు, కొత్త కాన్సెప్ట్స్ని నేర్పించవచ్చు స్టూడెంట్స్కి. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ని, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూసుకున్నామా లేదా, ఏదైనా తప్పులు ఉన్నాయా అనేసి చూసుకుంటారు. అండ్ ఆల్సో వాళ్ళ నాలెడ్జ్ సైంటిఫికల్గా యాక్సెప్ట్ అయ్యే నాలెడ్జ్ లాగా మనం చెప్పే నాలెడ్జ్ వల్ల చేంజ్ అవుతుంది. ఓకే, అందుకే ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇన్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి చూద్దాము. రిసోర్సెస్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ ఇన్వాల్వింగ్ లెర్నర్స్ ఇన్ అరేంజింగ్ దెమ్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఎలా తీసుకోవాలి అండ్ అలాగే స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ ఎలా చేయాలనేది చూద్దాము. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అసిస్ట్ ఇన్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో లెసన్ ఇన్స్ట్రక్షన్స్కి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కూడా హెల్ప్ అవుతాయి. These can be equipments, apparatus, models, chart, real objects, video, audio, visual aids, etc. సో ఈ టీఎల్ఎం ఏవైనా కావచ్చు, మనకి మోడల్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియో విజువల్ ఎయిడ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ల్యాబ్లో ఉన్న అపారటస్ ఎక్విప్మెంట్స్ కూడా కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి టీఎల్ఎం కిందకే వస్తాయి. వీ నీడ్ టు ఫేస్ వెరైటీ ఆఫ్ లెర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎవ్రీ డే. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో క్లాస్ రూమ్లో different learners అనే వాళ్ళు ఉంటారు. సో వీ హ్యావ్ టు ఫేస్ దెమ్ యాజ్ ఎ టీచర్. ఓకే, యాజ్ ఎ టీచర్ వీ నీడ్ టు అట్రాక్ట్ అండ్ క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద స్టూడెంట్స్, ప్రిపేర్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ సచ్ ఏ వే దట్ టు అట్రాక్ట్ ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, బికాస్ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ నాలెడ్జ్. సో మనం నాలెడ్జ్ నేర్చుకునేది సెన్స్ ఆర్గన్స్ ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా, టచ్ ద్వారా, స్మెల్ ద్వారా, టేస్ట్ ద్వారా, అవునా? సో ఆ సెన్స్ ఆర్గన్స్ని టార్గెట్ చేసేలాగా ఉండాలి టీఎల్ఎం అనేది. ఓకే, దాని ద్వారా ఎక్కువ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. వీ హ్యావ్ టు సస్టైన్ ద ఇంట్రెస్ట్ టిల్ ద క్లాస్ ఎండ్స్. సో క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్ అనేది ఉండేలాగా చూసుకోవాలి యాజ్ ఎ టీచర్. ఓకే, ఫర్ దట్ ఎఫెక్టివ్ టీచింగ్ వీ నీడ్ టు ప్రిపేర్ అప్రోప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రిలేటెడ్ టు ద కంటెంట్. సో ఆ ఎఫెక్టివ్ టీచింగ్ కోసం కరెక్ట్ అయిన టీఎల్ఎం అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, వీ కెన్ ఆల్సో ఆస్క్ స్టూడెంట్స్ టు ప్రిపేర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. స్టూడెంట్స్ని కూడా మనము టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ప్రిపేర్ చేయమని అడగొచ్చు. సచ్ ఇన్వాల్వ్మెంట్ కెన్ ప్రొవైడ్ లెర్నర్స్ అండ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ రిసోర్సెస్ ఇన్ దేర్ సరౌండింగ్స్. సో టీఎల్ఎం వాళ్ళని చేయడం వల్ల, స్టూడెంట్స్ని చేయమని చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే లెర్నర్స్ వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్ కెన్ ఆల్సో క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్షిప్ టు లెర్నింగ్. సో చదువుకునేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళే టీఎల్ఎం ప్రిపేర్ చేశారనుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఓనర్షిప్, అంటే నేనే నేర్చుకుంటున్నాను, నేనే చేసుకుంటూ నేర్చుకుంటున్నాను అన్న ఓనర్షిప్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టీఎల్ఎం. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్, అనదర్ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్. ఓకే, ఇదే మనం లాస్ట్ ఎలిమెంట్ చూస్తున్నాము ఇవాళ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎలిమెంట్స్ అనేటివి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇంట్రడక్షన్లో చూసుకుంటే అసలు ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఒక లెసన్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ టు మోటివేట్ అండ్ ప్రిపేర్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ద టాపిక్ బై రిలేటింగ్ దేర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ విత్ ద న్యూ నాలెడ్జ్. సో మనం ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్లో పిల్లల యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని కన్సిడర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంట్రడక్షన్లో మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం అనమాట. లెసన్ని నేర్చుకోవడానికి వాళ్ళని ప్రిపేర్ చేయడం, మోటివేట్ చేయడం. ఓకే, అది కూడా వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ను కొత్త నాలెడ్జ్ని లింకప్ చేసేలాగా. ఓకే, బిసైడ్స్ మోటివేషన్ అదర్ పర్పసెస్ ఆఫ్ ఇంట్రడక్షన్ మే బీ టూ. సో ఇంకా పర్పసెస్ ఏంటి ఇంట్రడక్షన్కి అనేది పాయింట్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. టెస్ట్ దేర్ ప్రీవియస్ నాలెడ్జ్, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ అనేది టెస్ట్ చేసుకోవడం. అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా లేవా, లేదా కరెక్ట్గానే మా నాలెడ్జ్ ఉందా లేదా అనేసి టెస్ట్ చేసుకోవడం. ఎస్టాబ్లిష్ కంటిన్యూటీ ఆఫ్ ద లెసన్. సో ఒక కంటిన్యూస్గా లెసన్ జరగడానికి ఇంట్రడక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ప్రజెంట్ ఏ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ద లెసన్. సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం అనేసి చెప్పాను కదా, సో అది ఇంట్రడక్షన్ అన్నట్టు.
ఒక బ్రీఫ్ అవుట్లైన్ అనేది ఇస్తుంది. ఓకే, హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లెసన్. సో ఇవాళ ఎందుకు నేర్చుకుంటున్నాం ఇది అనేసి హైలైట్ చేయడము, అండ్ అలాగే క్లారిఫై ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని క్లారిఫై చేయడం, సో దట్ స్టూడెంట్స్కి కూడా వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అని తెలవడానికి. ఓకే, రేస్ క్యూరియాసిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. సో క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్ మోటివేట్స్ చిల్డ్రన్ టు లెర్న్. ఓకే, సో దాని ద్వారానే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు క్యూరియాసిటీ ద్వారానే. సో ఆ క్యూరియాసిటీని రేస్ చేయడానికి కూడా ఇంట్రడక్షన్ పర్పసే మనకి. ఓకే, క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం, ఇలాంటి చాలా పర్పసెస్ మనకి ఇంట్రొడక్షన్లో ఉన్నాయి. ఓకే, బట్ ద మెయిన్ పర్పస్ ఏంటి? మోటివేట్ చేయడం స్టూడెంట్స్ని, లెసన్ ప్రిపేర్ అవ్వడానికి, లెసన్ నేర్చుకోవడానికి ప్రిపేర్ చేయడం స్టూడెంట్స్ని, అండ్ అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ను కొత్త నాలెడ్జ్ని లింకప్ చేయడం. దీస్ ఆర్ ద మెయిన్ పర్పస్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం 9.4ని కంటిన్యూ చేసాము అండ్ ఫినిష్ చేసాం, అండ్ 9.5 అనేది ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే, సో 9.4లో ఐడెంటిఫైయింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి చూసాము, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి సంబంధించి. అండ్ 9.5లో బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్ గురించి చూసాం. ఎక్కడ దాకా చూసాం మనం? ఇంట్రడక్షన్ దాకా. నెక్స్ట్ క్లాస్లో ప్రజెంటేషన్ నుంచి చూద్దాము. సో నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి వీక్లో. సో 2 వీడియోస్ ఆర్ కంపల్సరీ ఫర్ యూ. అందులో ఒకటి బీఎడ్కి సంబంధించి ఉంటుంది, ఇంకొకటి బీఎడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అన్న దాని గురించి ఉంటుంది. సో బీఎడ్ చేసే వాళ్ళకి, చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఈ ఛానల్ ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఉన్న మొత్తం నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్సే మాకు ఎంకరేజింగ్గా ఉంటాయి, మీ సబ్స్క్రిప్షన్సే ఛానల్కి హెల్ప్ అవుతాయి. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.